బాలోత్సవం. ఈ పిల్లలందరికీ స్కూల్ యాజమాన్యాలందరికీ విజ్ఞానాభినందనలు. ఒకే రెండు మాటలే చెప్పి నేను ముగిస్తా. ఒకటి, అశోక్ తేజ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే అది మార్కులు కొలమానం కాదన్నాడు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, బట్టీలు బట్టి చదువుతా ఉన్నారు, మార్కులు ఎమ్మటి పరిగెడతా ఉన్నారు. అశోక్ తేజ గారికి మార్కులు రాలేదు కాదు, ఐన్స్టీన్ కూడా మార్కులు రాలేదు. చదువుకునే రోజుల్లో ఎంసెట్ అంటే ఎంట్రన్స్ రాస్తే కూడా ఫెయిల్ అయినాడు ఐన్స్టీన్. కానీ ఎవడు పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం వాడే సైన్స్ రంగంలో 1905 లో 1905 సంవత్సరాల్లో 5 సైద్ధాంతిక పత్రాలు సైంటిఫిక్ రీసెర్చ్ థియరీస్ ని ఇలా వదిలిపెడితే సైన్స్ యొక్క గమనం మొత్తం రివల్యూషనరీ టర్న్ తీసుకుని ఒక ర్యాపిడ్ గ్రోత్ గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు 400 సంవత్సరాల క్రితం వరకు ఈ ఆకాశాన్ని మామూలు కంటితో మాత్రమే చూసేవాళ్ళు. పిల్లలు ఆడుకునే ఒక వస్తువు, రెండు కటకాలు పెట్టి రెండు లెన్సులు పెట్టి ఇలా ఇలా ఆడుకునే వస్తువునే ఆ వస్తువుతో ఆడుకోవడమే కాకుండా ఆడుకుంటూ ఆకాశం వైపు తిప్పిన గేమ్లో మొత్తం సైన్స్ రూపాన్ని మార్చేసి కమలవింతలు తెలుసుకోవడానికి కారణమయ్యారు. అది మనం గమనించాలి. అది తెలుసుకోండి. బాత్రూమ్ లో పోయి బాత్రూమ్ ఎందుకు వరకు వస్తుంది అనుకుంటే బాత్రూమ్ లో పోయి తప్పాలు చేయడానికి బట్టలిప్పి ఆ నీళ్లలో మునిగి ఆ నీళ్లలో ఆడుకుంటూ సైన్స్ సూత్రాన్ని కనుక్కొని యురేకా అనుకుంటూ రోడ్డు మీద పరిగెత్తాడంటే ఎవరైనా చూసి అంటే ఒంటి మీద పట్టలు లేకుండా పరిగెత్తాడంట. ఆ ఆనందం పొందాలంటే, ఆ మజా పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటి బాలోత్సవాలు జరగాలి. ఈ బాలోత్సవాలు జరగడం కేవలం మన ఆటలు పాటలు మాటలకి కాదు మిత్రులారా. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు మీ అందరూ ఈరోజు ఎంత ఆనందంగా ఇక్కడ పరిగెత్తుకొచ్చారో. సీతాకోక చిలుకలు పువ్వులమ్మటి ఎలా పరిగెడుతూ ఉంటాయో ఆ విధంగా తూనీగల పచ్చగడ్డలు ఎలా పరిగెడతాయో, కుందేళ్ళు ఎలా పరిగెడతాయో అంత ఆనందంగా అంత సంపూర్ణంగా ఇక్కడికి వచ్చారు కదా. వచ్చారా లేదా? ఆనందం ఉందా లేదా? సంబరం ఉందా లేదా? ఈ సంబరం, ఈ ఆనందం, ఈ మజా మన తరగతి గదిలో దొరకాలనేదే బాలోత్సవం ఉద్దేశం. మన తరగతి గదిలో మారినాడు భారతదేశం భవిష్యత్తు మారిపోతుంది. ఆ విధంగా మార్చాలని తెలియజేయడం కోసం, ఈ ప్రభుత్వాలకు తెలియజేయడం కోసం, మన విద్యార్థులు మార్పులు రావడం కోసం ఈ బాలోత్సవాలను తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ.